ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో అవమానం ఎదురైంది. సీఎం రేవంత్ రెడ్డి పేరును మరో హీరో మర్చిపోయాడు. ఇటీవలే ఆయన పేరు మర్చిపోవడం పెద్ద రచ్చే జరిగింది. అయితే అది కేవలం సినిమా ఫంక్షన్, కానీ ఇది ప్రతిష్టాత్మక కార్యక్రమం. అందులోనూ ఆయన నేరుగా ముందుగానే ఉన్నారు. అయినా సరే పేరు మర్చిపోవటమో కాదు, మార్చేసి పలకడం గమనార్హం. దీంతో ఇది ఖచ్చితంగా ఘోర అవమానమేనని, జైలుకు వెళ్లడం ఖాయమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అదొక సినిమా ఫంక్షన్, సినిమా సక్సెస్ గురించి పెట్టుకున్న చిన్న కార్యక్రమం. అయితే ఆ కార్యక్రమంలో సినిమా విజయానికి కారణమైన అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాడు హీరో. ఇందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు చెప్తూ తెలంగాణ సీఎం పేరు చెప్పేటప్పుడు కాస్త తడబడ్డాడు. గట్టిగా చెప్పాలంటే మర్చిపోయాడు. మళ్ళీ వెంటనే గుర్తు తెచ్చుకొని ఆ గ్యాప్ లో నీళ్లు తాగి వెంటనే పేరు చెప్పి ధన్యవాదాలు చెప్పాడు. ఇదంతా చదివాక సీన్ మొత్తం అర్థమైందిగా. అదేనండి పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ సంగతే. అయితే ఇంత జరిగినా కూడా సినిమా వాళ్లకు భయం లేకుండా పోయిందబ్బా. ఇంకో హీరో కూడా సీఎం పేరు మర్చిపోయాడు. కాదు మార్చేశాడు. మొన్న జరిగిందంటే సినిమా ఫంక్షన్ అయినా సరే అందులో సీఎం ప్రస్తావన వచ్చింది. ఆ సందర్భంలో మర్చిపోవటమో, దానికి ఫలంగా ఆ తర్వాత చాలానే పెద్ద రచ్చ జరిగింది. కానీ ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, ఎంతో మంది మహామహులు హాజరైన సమావేశం, స్వయంగా సీఎం హాజరైన సందర్భం. ఆయనను ఆహ్వానించే క్రమంలోనే ఆయన పేరు మర్చిపోవటమే కాదు, వేరే పేరు పలకడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందంటే, హైదరాబాద్ ఐటెక్స్ లోని హెచ్ఐసిసి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా సినీ నటుడు బాలాదిత్య వ్యవహరిస్తున్నాడు. కార్యక్రమం జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి రానే వచ్చారు. సమావేశానికి వచ్చిన ముఖ్య అతిథులను ఆహ్వానించడం కార్యక్రమాన్ని నడిపిస్తున్న వ్యాఖ్యాత బాధ్యత. దీంతో వెంటనే మైక్ ముందుకొచ్చి ఎంతో కాన్ఫిడెంట్ గా మన ప్రియతమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు అని ఉచ్చరించారు. వెంటనే అరెరే తప్పు పేరు పలికేశానే అని గ్రహించి నాలుక కరుచుకొని తలపట్టుకున్నాడు బాలాదిత్య. ఆ మాట విని సభ కింద ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా కేకలు వేయడంతో ఏం చేయాలో తెలియక పోడియం దగ్గర నుంచి పక్కకు వెళ్లిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ పోడియం దగ్గరకొచ్చి క్షమించాలి, మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అంటూ ప్రస్తావించాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.